సాయి కాలేజ్ రంగస్థలం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనేది ఏంటి అంటే ఇవి కేంద్రక ఆమ్లాలు. ఒక కణం లోపల ఎదురు ఉండేటువంటి కేంద్రక ఆమ్లాలు. ఆ కేంద్రక ఆమ్లాలు అనేవి రెండు రకాలండి, ఒకటి డిఎన్ఏ ఇంకొకటి ఆర్ఎన్ఏ. ఈ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనేవి ఎక్కడ ఉంటాయంటే కేంద్రకం యొక్క కణం యొక్క కేంద్రకంలో ఉంటాయన్నమాట. వీటి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఇన్ఫర్మేషన్ని క్యారీ అవుట్ చేస్తాయండి. ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ని ఒక నుంచి ఇంకో వైపుకి, ఒక కణం నుంచి ఇంకో కణంకి, లేదా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి క్యారీ అవుట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలాంటి వాటిలో ఉపయోగపడేటువంటి వాటి మనం ఏంటంటే కేంద్రక ఆమ్లాలు లేదా న్యూక్లిక్ యాసిడ్స్ అని చెప్తాం. ఆ న్యూక్లిక్ యాసిడ్స్ ఒకటి ఆర్ఎన్ఏ, ఒకటి డిఎన్ఏ అనమాట. సో మొదట మనం డిఎన్ఏ కోసం చూద్దాం. దిస్ ఇస్ ద మెయిన్ న్యూక్లిక్ యాసిడ్ ఫర్ హ్యూమన్స్ అండ్ సో మెనీ ఆర్గానిజమ్స్ అనమాట. ఓకే, సో డిఎన్ఏ కోసం చూసుకున్నట్లయితే ఫస్ట్ డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అండి. డబుల్ హెలిక్స్ అంటే ఇది తెలుగు ద్విపోచ కలిగిన డిఎన్ఏ మాలిక్యూల్ అని అర్థం. ఓకే, ద్విపోచ అంటే రెండు పోచలు కలిగి ఒకదానితో ఒకటి చుట్టుకొని ఉంటాయన్నమాట. ఓకే, లైక్ దిస్. ఓకే, ఈ రెండు మనకి ఒకదానితో ఒకటి చుట్టుకొని ఉంటాయన్నమాట. ఈ డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని మొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు లేదా ఎవరు దీన్ని చెప్పారు అంటే వాట్సన్ అండ్ క్రిక్ అనే వాళ్ళు చెప్పారు. దీని హిస్టరీ కోసం నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. సో డబుల్ హెలిక్స్ అనేది వాట్సన్ అండ్ క్రిక్ అనే వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో మనకి ఏమేమి ఉంటాయి, అసలు డిఎన్ఏ ఏ విధంగా నిర్మించబడుతుంది చూసుకున్నట్లయితే మొదటిగా దీంట్లో షుగర్ ఫాస్ఫేట్ అనేది ఉంటుందండి. ఏముంటుందండి? షుగర్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. ఈ షుగర్ ఫాస్ఫేట్ అనేది ఏం చేస్తుంది? డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బ్యాక్బోన్ ఆఫ్ ది డిఎన్ఏ. సో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అనేవి మనకి ఇందులో కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది షుగర్ మాలిక్యూల్తో నిర్మించబడి మొత్తం 4 న్యూక్లియోటైడ్స్ అనేవి ఉన్నాయండి. ఒకటి ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ థైమిన్. ఓకే, ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఓకేనా, ఈ 4 న్యూక్లియోటైడ్స్తో మనకి డిఎన్ఏ మొత్తం కూడా నిర్మించబడుతుంది, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. వాట్ అబౌట్ ఆర్ఎన్ఏ? ఆర్ఎన్ఏ మనకి 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఒకటి ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. థైమిన్ ప్లేస్లో మనకి ఏం వస్తుందండి? యురాసిల్ అనేది వస్తుంది అనమాట. సో యురాసిల్కి థైమిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే థైమిన్లో మనకి CH3 గ్రూప్ అంటే మిథైన్ గ్రూప్ అనేది మనకి ఉంటుందండి. యురాసిల్లో మీథైన్ గ్రూప్ అనేది ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ థైమిన్ అండ్ యురాసిల్. ఈ మీథైన్ గ్రూప్ ఉండేటువంటి ఎక్కడ ఉంటుందండి? మనకి డిఎన్ఏలో. థైమిన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది, యురాసిల్ అనేది మనకి ఆర్ఎన్ఏ స్ట్రక్చర్లో మనకు కనిపిస్తుంది అనమాట. అయితే ఈ 5 న్యూక్లియోటైడ్స్ ఎలా ఉంటాయో వాటి నిర్మాణం ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ 5 న్యూక్లియోటైడ్స్ని కూడా మనం 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి ప్యూరిన్స్, ఇంకొకటి పిరిమిడిన్స్ అనమాట. సో ఈ పైన చూపిస్తున్న 3 న్యూక్లియోటైడ్స్ అంటే యురాసిల్, సైటోసిన్, థైమిన్, ఈ 3కి మనం పిరిమిడిన్స్ అంటామండి. ఏమంటామండి? పిరిమిడిన్స్ అని చెప్తాం అనమాట. కింద ఉన్నటువంటి గ్వానిన్ అండ్ ఎడినిన్ అనేవి ఏంటి అంటే ప్యూరిన్స్ అండి. ఓకేనా, గ్వానిన్ అండ్ ఎడినిన్ అనేవి ప్యూరిన్స్. ఓకే, సో ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అనమాట. సో ఫస్ట్ యురాసిల్ కోసం చూసినట్లయితే యురాసిల్ మనకి థైమిన్ గ్రూప్, మీథైన్ గ్రూప్ అనేది ఉండదు, CH3 గ్రూప్ అనేది ఉండదు. థైమిన్కి వచ్చేసరికి మనకి CH3 గ్రూప్ అనేది న్యూక్లియోటైడ్స్ అనేది ఎలా యూజ్ అవుతాయంటే రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్, రైబోజ్ మాలిక్యూల్తో మనకి న్యూక్లియోటైడ్స్ అనేవి కలవడం జరుగుతుంది. అయితే రైబోజ్ మాలిక్యూల్తో న్యూక్లియోటైడ్ని కలపడానికి మనకి డైఎస్టర్ బాండ్స్, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి, ఒక ఫాస్ఫేట్ అణువు వచ్చి మనకి షుగర్ మాలిక్యూల్ అతుక్కోవడం వల్ల దాని ప్లేస్లో మనకి న్యూక్లియోటైడ్స్ని పెట్టడం జరుగుతుంది. సో ఒక షుగర్ మాలిక్యూల్ని న్యూక్లియోటైడ్తో కలపడానికి మనకి ఫాస్ఫేట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ఫాస్ఫేట్ బాండ్ ఏమంటామంటే మనం ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ లేదా బ్యాక్బోన్ ఆఫ్ ది డిఎన్ఏ అని చెప్తాం అనమాట. ఓకేనా, సో న్యూక్లియోటైడ్స్ని షుగర్ మాలిక్యూల్తో కలపడానికి మనకి ఫాస్ఫేట్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్, ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో ఆర్ఎన్ఏ అనేది ఏకకోశతో ఉంటుంది, డిఎన్ఏ అనేది ద్వికోశని కలిగి ఉంటుంది అనమాట. అయితే ఆర్ఎన్ఏకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండ్ కాబట్టి దీనికి ఒక స్ట్రాండ్తో నిర్మించబడితే సరిపోతుంది. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఓకే, సింపుల్ స్ట్రక్చర్ అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ ఏం జరుగుతుంది అంటే మనకి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కానీ 2 స్ట్రాండ్స్ ఒకదాంతో ఒకటి అటాచ్ అవ్వాలి. సో 2 స్ట్రాండ్స్ ఒకదాంతో ఒకటి అటాచ్ అవ్వడానికి మనకి లైగేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది.
అయితే సేమ్ థింగ్ అలా రెండు ఒకదాంతో ఒకటి అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్యూరిన్స్ అనేది పిరమిడ్తో ఓకే అలాగే G ఆల్వేస్ కంబైన్ విత్ C ఓకేనా. ఒక ప్యూరిన్ అనేది ఒక పిరమిడ్తో అటాచ్ చేయడం జరుగుతుంది. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కదండి, ఒకదాంతో ఒకటి అటాచ్ చేయడం ఏం జరుగుతుందంటే ఒక ప్యూరిన్ అనేది ఒక పిరమిడ్తో అటాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బేస్ పేర్స్ యూనివర్సల్ అండి ఓకేనా. బేస్ పేర్స్ ఎప్పుడు కూడా యూనివర్సల్. ఏ కణం తీసుకున్నా, ఏ కణంలో DNA యొక్క స్ట్రక్చర్ తీసుకున్నా లేదా RNA యొక్క స్ట్రక్చర్ తీసుకున్నా కూడా మనకి ఎప్పుడు ఎడినిన్ అనేది గ్వానిన్తోనే పేర్ అవుతుంది. అలాగే ఎడినిన్ అనేది థైమిన్తో పేర్ అవుతుంది. గ్వానిన్ అనేది సైటోసిన్తోని పేర్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో ఉండే బాండ్స్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ బాండ్స్ అంటాము. హైడ్రోజన్ బాండ్స్ అని చెప్తాం అనమాట. ఒక ప్యూరిన్ ఇంకో పిరమిడ్తో అటాచ్ చేయడానికి మనకి ఏ బాండ్స్ ఉపయోగపడతాయి? హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకేనా. సో ఎడినిన్ ఎప్పుడు కూడా థైమిన్తోని అలాగే గ్వానిన్ ఎప్పుడు కూడా సైటోసిన్తో మనకి అటాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ RNAకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎడినిన్ అనేది యురాసిల్తో కంబైన్ అవుతుంది. గ్వానిన్ అనేది సైటోసిన్తో తయారవుతుంది అనమాట ఓకేనా. RNAలో మనకి థైమిన్ ఉండదు కదండి. సో థైమిన్ ప్లేస్లో మనకి యురాసిల్ వస్తుంది. యురాసిల్ ఆల్సో వన్ ఆఫ్ ద పిరమిడ్. సో ఎడినిన్ ఎప్పుడు కూడా మనకి యురాసిల్తో కంబైన్ అవుతుంది. గ్వానిన్ ఎప్పుడు కూడా సైటోసిన్తో మనకి కంబైన్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది DNA అండ్ RNA. సో DNA అండ్ RNA స్ట్రక్చర్ కోసం చెప్పేటప్పుడు ఏంటంటే DNA అనేది డబుల్ హెలిక్స్ అని చెప్తున్నాం కానీ RNA అనేది సింగిల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్ అంతే కదా. సో RNA అనేది సింగిల్ స్ట్రాండెడ్ మాలిక్యూల్. ఇది ఎక్కడ ఉంటుంది, ఏ సెల్స్లో ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే సింగిల్ సెల్స్ అనమాట ఓకేనా. ఏకకణ జీవులు ఉంటాయి కదండి మనకి, లైక్ బ్యాక్టీరియా, వైరసెస్, వైరసెస్లో కూడా మనకి RNA అనేది మెయిన్ న్యూక్లిక్ యాసిడ్ మనకి ఉంటుంది అనమాట ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వైరసెస్ HIV తీసుకోవచ్చు. HIVలో మనకి RNA ఇస్ ద మెయిన్ న్యూక్లిక్ యాసిడ్ రైట్. అలాగే TMV టొబాకో మొజాయిక్ వైరస్ ఇట్ ఈస్ ఆల్సో విత్ RNA మెయిన్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట ఓకేనా. సో వాటిలో మనం తీసుకున్నట్లయితే మనకి మెయిన్ న్యూక్లిక్ యాసిడ్ ఏదండి RNA అని చెప్పుకుంటాం. సో ఈ RNA అనేది సింగిల్ స్ట్రాండెడ్. సింగిల్ స్ట్రాండెడ్లో ఎలా కంబైన్ అవుతాయంటే ఒక ప్యూరిన్ అనేది ఒక పిరమిడ్తో అలాగే గ్వానిన్, సైటోసిన్ ఈ విధంగా మనకి నిర్మించబడి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్ట్రాండ్ అనేది ఉంటుంది 5' నుంచి 3'. అదే మన DNA కింద వస్తే ఏంటంటే ఇలాంటి రెండు సింగిల్ స్ట్రాండ్స్ కలిపి ఒక డబుల్ స్ట్రాండెడ్ DNA కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. అయితే ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ హ్యూమన్ సెల్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో DNA మొత్తం కూడా ఇమిడి ఉండడం కోసం ఇవి ఏమవుతాయంటే ఒకదాంతో ఒకటి చుట్టుకొని దగ్గరగా ముడుచుకొని ఉంటాయన్నమాట ఓకేనా. సో ఈ DNAs అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ రెండు స్ట్రాండ్స్ కూడా ఒకదాంతో ఒకటి కంబైన్ అయిపోయి చుట్టుకుంటూ ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉంటాయన్నమాట. అలా ఉండడం వల్ల సెల్ లోపల బాగా ఇమిడి ఉండడానికి ఉపయోగపడతాయి. అంటే స్పేస్ తక్కువ స్పేస్లో ఇమిడి ఉండడానికి మనకి ఈ DNA అనే విధంగా ఒకదాంతో ఒకటి చుట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఇలా చుట్టుకుని ఉండేటప్పుడు మనకి ఈ మధ్యలో ప్రోటీన్స్ అనేవి ఏర్పడతాయండి. DNA ఒకదాంతో ఒకటి చుట్టుకుని ఉండేటప్పుడు మనకి మధ్యలో హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా. ఈ హిస్టోన్ ప్రోటీన్ ఉండడం వల్ల ఆ DNA అనేది అంతా కూడా ఏమవుతుందో దగ్గరగా అటాచ్ అయ్యి సెల్ లోపల ఈజీగా ఇమిడి ఉండడానికి ఉపయోగపడుతుంది. This is the structure of DNA. Thank you so much.